శ్రీ మహాగణాధిపతయే నమః. వినాయక వ్రత పూజా విధానం. ముందుగా ఈ వినాయక వ్రతానికి కావలసిన పూజా సామగ్రిని ఏర్పరచుకోవాలి. తరువాత దీపారాధన వెలిగించి ఆ దీపారాధనకు గంధము కుంకుమ అలంకరించుకొని ఆ దీపారాధన దగ్గర పుష్పము అక్షతలు వేసి గణపతి నమస్కారం చేసుకొని ఆచమనం చేయాలి. ఆచమ్య ఓం గశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న నిరుద్ధ పురుషోత్తమ ధోక్షద నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఒక పుష్పము ఒక అక్షయంగా తీసుకుని ఆ విఘ్నేశ్వర స్వామి వారికి నమస్కారం చేసుకుని ఆ విఘ్నేశ్వర స్వామి వారి దగ్గర వేయాలి. యస్య ఓ నామ రూపాభ్యాంగాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్మంశాం సర్వతో జయమంగళం లాభస్తేషాం యస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. గణపతి స్వామి వారిని అక్షతలతో పూజించాలి. లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీహిరణ్యగర్భాభ్యాం నమః, సచీపురందరాభ్యాం నమః, అరుంధతీవతిష్టాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త శుభముహూర్తో అస్తు. ప్రాణానాయమ్య. రెండు అక్షతలు ఎడమ చేతి పక్క నుంచి వెనక్కి వేసుకోవాలి. ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భవి భారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మదమారభే. ప్రాణాయామం చేయాలి. ముక్కు పట్టుకోవాలి. ఓం భూః, ఓం భవః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో ద్యోతిరసమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. మమాని నమస్కారం చేసుకోవాలి. ఉపాత్తదురతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయవరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతు భాద్రపదమాసే శుక్లపక్షే చతుర్థ్యాం వాసరః సౌమ్యవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషవిశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః. మీ గోత్రము మీ పేరు చెప్పుకోవాలి. పెళ్ళైన వారు ధర్మపత్ని సమేతస్య అని చెప్పుకోవాలి. గోత్రః నామధేయః ధర్మపత్ని సమేతః. శ్రీమతః గోత్రస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య. ఇప్పుడు ఈ సంకల్పాన్ని చెప్పుకోవాలి. అస్మాకం సహ కుటుంబానాం యోగ క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం మమ ఇష్ట కామ్యార్థ ఫల సిద్ధ్యర్థం. చదువుకునే విద్యార్థులు చెప్పుకోవాలి. మమ జాతకరీత్యాః విద్యా ప్రతిబంధక దోష పరిహార ద్వారా విద్యారంగేషు ఉన్నత విద్యా అభ్యసత్వ సిద్ధ్యర్థం విద్యారంగేషు ఉన్నత ఉత్తీర్ణ యోగ్యత సిద్ధ్యర్థం వర్షే వర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక దేవతా ఉద్దిశ్య వరసిద్ధి వినాయక దేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజాంకరిష్కే. నీళ్ళు ముట్టుకోవాలి. తదంగ కలశారాధనం కరిష్కే. మనం ఆచమనం చేసిన పాత్ర కాకుండా భగవత్ ఆరాధనకి వేరేగా ఒక పాత్ర పెట్టుకొని ఆ పాత్రకి గంధము అక్షతలు అలంకారం చేసి ఆ నీళ్ళల్లో ఒక పుష్పం వేసి మీ కుడి చేతితో ఆ చెంబ మీద మూత వేసి పట్టుకోవాలి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రమాశ్రితః మూలే తత్రదో బ్రహ్మ మధ్యే మాతృగణాస్మృతాః కుక్షౌదాగ్రాः సర్వే సప్తద్వీపావసుంధర అర్గ్వేదోధయర్వేద సామ్వేదో హ్యథర్వణః అంగైషయితాः సర్వే కలశామసమాశ్రితాः. ఆ కలశేషు ధావతి పవిత్రే ప్రశిచ్యతే ఉక్తైరిజ్ఞేష వర్ధతే
आपो वा इदं सर्वं विश्वा भूतान्यापः प्राणापापः पशुपापो अन्नमापो मृतमापः सम्राडापो विराडापः स्मराडापः छन्दागुष्यापो ज्योतिगुष्यापो यजोगुष्यापः सत्यमापः सर्वा देवता आपो भूर्भुवस्वरापो ॐ ఆ నీళ్ళలో శ్రీకారం చుట్టాలి. గంగే జయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్లేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతో శ్రీ మహాగణాధిపతి పూజార్థం దురితక్షయకారకాః కలశోదకేన. ఆ చెంబులో ఉన్న నీళ్ళని స్వామివారి మీద చల్లాలి. అలాగే మీరు తెచ్చుకున్న పూజా సామగ్రి రెండు మీద చల్లాలి. అలాగే మీ శిరస్సు మీద చల్లుకోవాలి. దేవం ఆత్మానం పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య ఒక పుష్పము ఒక అక్షయంగా తీసుకోవాలి. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్ నూతమిస్సే దశాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. మహాగణపతిమావాహయామి, స్థాపయామి, పూజయామి. ఒక పుష్పంతో స్వామివారి విగ్రహాన్ని పట్టుకోవాలి. ఓం అసునేతే పునరస్వాశ పునః ప్రాణమిహనోధే భోగం జోక్పశ్యముచ్చరం దమనమదే ప్రళయాన స్వస్తి అమృతం వై ప్రాణామృతమాపః ప్రాణానేవ యథా స్థానోపేతే. శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రాణప్రతిష్ఠాపన ముహూర్త శుభముహూర్తో అస్తు. ఆ గణపతి దగ్గర 4 సార్లు అక్షతలు వేయాలి. స్థిరో భవ, వరదో భవ, సుముఖో భవ, సుప్రసన్నో భవ, స్థిరాజనం గురు. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి. ఓం గం గణపతయే నమః అంటూ స్వామివారి దగ్గర అక్షతలు వేయాలి. ఆవాహయామి. నవరత్నఖజ సింహాసనం సమర్పయామి. స్వామివారి పూజ కోసం ఏర్పాటు చేసుకున్న కలశలో ఉన్న నీళ్ళని స్వామివారి మీద జల్లాలి. పాదయో పాడ్యం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, స్నపయామి. నీళ్లు జల్లుతూ ఉండాలి. ఆ పోహిష్టాపయోభవస్థాన ఉద్యతదాతన మహేరణ ఇదక్షతే యోగస్యపదమోహస్తస్య భార్య దేహనః ఉషదిరో మాతరః తస్మా అరంగమాం వోయస్య క్షయాయ జన్మధ ఆపో జనయథాచనః. శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఆవు పాలు పంచామృతాలు ఉంటే ఆ ఆవు పాలు పంచామృతాలు స్వామి జల్లాలి. ఓం ఆప్యాయ స్వసమేతుదే విశ్వతస్వ వృష్ణియం భవ వాజత్య సంగతే. శ్రీ మహాగణాధిపతయే నమః. పంచామృత స్నానం సమర్పయామి. కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్ళను స్వామివారి మీద జల్లాలి. ఓం యా ఫలినీర్యా అఫలా పుష్పాయాశ పుష్పినీ బృహస్పతి ప్రసూదాస్తానో ముంచంత్వహసః. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. నారికేల ఫలోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒక నీల చుక్క పక్కన విడిచిపెట్టాలి. వస్త్రం పత్తితో వస్త్రాలు చేసుకుంటే ఆ వస్త్రాలు స్వామివారికి సమర్పణ చేయాలి. ఓం అభివస్త్రాసవసనాన్యరుషావిధేనో సుదుగా పూజమానః అభిచంద్రాభర్తయహిరణ్యాభిస్వా నృతనో దేవశోభ. శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. యజ్ఞోపవీతం చేసి ఆ యజ్ఞోపవీతాన్ని స్వామివారికి సమర్పణ చేయాలి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతిర్యత్ సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రియం ప్రతిపంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. శ్రీ మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. ఒక పుష్పం తీసుకొని గంధంలో ఉంచి ఆ పుష్పాన్ని స్వామివారి మీద వేయాలి. గంధద్వారాంధురాధురుషా నిత్యపుష్టాంగ్రీషణీం ఈశ్వరీకం సర్వభూతానాంతామేవ పయేశ్రియం. శ్రీ మహాగణాధిపతయే నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఆయనేతే పరాయణే దుర్వారోహణ పుష్పినీ హృదాశపుండరీకాని సముద్రస్య గృహా ఇమే. శ్రీ మహాగణాధిపతయే నమః. అలంకారార్థం అక్షతైః పూజయామి, పుష్పైః పూజయామి, 21 పుత్రైః పూజయామి. అథాంగ పూజ. ఓం గం గణపతయే నమః అంటూ అక్షతలతో స్వామివారిని పూజ చేస్తూ ఉండాలి. అథాంగ పూజ. ఓం గణేశాయ నమః. పాదౌ పూజయామి. ఓం ఏకదంతాయ నమః. గుల్భౌ పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః. జాన్నే పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః. జంఘే పూజయామి. ఓం ఆకువాహనాయ నమః. ఊరు పూజయామి. ఓం జంఘౌ నమః. కటిం పూజయామి. ఓం లంబోదరాయ నమః. ఉదరం పూజయామి. ఓం గణనాథాయ నమః. నాభిం పూజయామి. ఓం గణేశాయ నమః. హృదయం పూజయామి. ఓం స్థూలకంఠాయ నమః. కంఠం పూజయామి. ఓం స్కందాగ్రజాయ నమః. స్కందౌ పూజయామి. ఓం పాశహస్తాయ నమః. హస్తౌ పూజయామి. ఓం గజవక్త్రాయ నమః. వక్త్రం పూజయామి. విఘ్నహంద్రే నమః. నేత్రే పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః.
कर्णौ पूजयामि ओं फालचंद्राय नमः ललाटं पूजयामि ओं सर्वेश्वराय नमः शिरः पूजयामि ओं अखिलराजाय नमः सर्वाणि अंगानि पूजयामि అత ఏకవింశతి పత్ర పూజ చదువుకునే విద్యార్థులు వారి యొక్క పుస్తకాలు కూడా స్వామివారి యొక్క పాదాల దగ్గర ఉంచి పూజ చేయాలి. మీరు కోసుకొచ్చిన 21 రకాల పత్రులతో పూజ చేస్తూ ఉండాలి. ఓం గం గణపతయే నమః అంటూ పూజ చేస్తూ ఉండాలి. ఓం సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి. ఓం గణాధిపాయ నమః బృహదీపత్రం పూజయామి. ఓం ఉమాపత్రాయ నమః బిల్వపత్రం పూజయామి. ఓం గజాననాయ నమః दूर्वायुग्मं पूजयामि. ओं हरसूनवे नमः दुत्तुरपत्रं पूजयामि. ओं लंबोदराय नमः बद्रीपत्रं पूजयामि. ओं गुहाग्रजाय नमः अपामार्गपत्रं पूजयामि. ओं गजकर्णाकाय नमः तुलसीपत्रं पूजयामि. ओं एकदन्ताय नमः श्वेतपत्रं पूजयामि. ओं भिन्नदन्ताय नमः विष्णुक्रान्तपत्रं पूजयामि. ओं वटवे नमः दाडिमीपत्रं पूजयामि. ओं सर्वेश्वराय नमः देवदारपत्रं पूजयामि. ओं फालचंद्राय नमः मरुवकपत्रं पूजयामि. ओं हेरंबाय नमः सिंधुवारपत्रं पूजयामि. ओं सूर्पकर्णाय नमः जाजिपत्रं पूजयामि. ओं सुराग्रजाय नमः गंडकीपत्रं पूजयामि. ओं इभवक्त्राय नमः समीपत्रं पूजयामि. ओं विनायकाय नमः अश्वत्थपत्रं पूजयामि. ओं सुरसेविताय नमः अर्जुनपत्रं पूजयामि. ओं कपिलाय नमः अर्कपत्रं पूजयामि. ఓం గణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రం పూజయామి. ఇప్పుడు అష్టోత్తరం ఇప్పుడు స్వామివారికి పుష్పాలు పత్రులు అక్షతలు పూజ చేస్తూ ఉండాలి. ఓం గం గణపతయే నమః అంటూ పూజ చేస్తూ ఉండాలి. ఓం గజాననాయ నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం ద్విమాతురాయ నమః ఓం ద్విముఖాయ నమః ఓం ప్రముఖాయ నమః ఓం సుముఖాయ నమః ఓం కృతనే నమః ఓం సుప్రదీపాయ నమః ओं सुप्रदीप्ताय नमः ओं सुखनिधये नमः ओं सुराध्यक्षाय नमः ओं सुरारिघ्राय नमः ओं महागणपतये नमः ओं मान्याय नमः ओं महाकालाय नमः ओं महाबलाय नमः ओं हेरंबाय नमः ओं लंबजठराय नमः ओं रस्वग्रीवाय नमः ओं प्रथमाय नमः ओं प्राज्ञाय नमः ओं प्रमोदाय नमः ओं मोदकप्रियाय नमः ओं विघ्नकर्त्रे नमः ओं विघ्नहन्त्रे नमः ओं विश्वनेत्रे नमः ओं विराट्पतये नमः ओं श्रीपतये नमः ओं वाक्पतये नमः ओं श्रृंगारिणे नमः ओं आश्रितवत्सलाय नमः ओं शिवप्रियाय नमः ओं शीघ्रकारिणे नमः ओं शाश्वताय नमः ओं बलान्विताय नमः ओं बलोत्थताय नमः ओं भक्तनिधये नमः ओं भावगम्याय नमः ओं भवात्मजाय नमः ओं अग्रगामिने नमः ओं मन्त्रकृते नमः ओं चामीकरप्रभाय नमः ओं सर्वाय नमः ओं सर्वोपास्याय नमः ओं सर्वकर्त्रे नमः ओं सर्वनेत्रे नमः ओं सर्वसिद्धिप्रदाय नमः ओं सर्वसिद्धये नमः ओं पञ्चास्ताय नमः ओं पार्वती नंदनाय नमः ओं प्रभवे नमः ओं कुमारगुरवे नमः ओं कुञ्जरासुरभञ्जनाय नमः ओं कान्तिमते नमः ओं धृतिमते नमः ओं कामिने नमः ओं कपित्थफलप्रियाय नमः ओं ब्रह्मचारिणे नमः ओं ब्रह्मरूपिणे नमः महोदराय नमः मदोत्कटाय नमः ओं महावीराय नमः ओं मंत्रिणे नमः ओं मंगलासुस्वराय नमः ओं प्रमदाय नमः ओं ज्यायसे नमः ओं यक्षकिन्नरसेविताय नमः ओं गंगासुताय नमः ओं गणाधीशाय नमः ओं गंभीरनिधनाय नमः ओं वटवे नमः ओं ज्योतिषे नमः ओं अक्रान्तचित्प्रभवे नमः ओं अभीष्टवरदाय नमः ओं मंगलप्रदाय नमः ओं अव्यक्तरूपाय नमः ओं पुराणपुरुषाय नमः ओं पूष्णे नमः ओं पुष्करोक्षिप्तवारिणे नमः ओं अग्रगण्याय नमः ओं अग्रपूज्याय नमः ओं अपाकृतपराक्रमाय नमः ओं सत्यधर्मिणे नमः ओं सख्ये नमः ओं सरसाय नमः ओं सरसामृधये नमः ओं महेशाय नमः ओं विषादगाय नमः ओं मणिकिङ्किणमेखलाय नमः ओं समस्तदेवतामूर्तये नमः ओं सहिष्णवे नमः ओं ब्रह्मविद्यादिदानभुवे नमः ओं विष्णवे नमः विष्णुप्रियाय नमः ओं भक्तजीविताय नमः ओं चितमन्मथाय नमः ओं ऐश्वर्यकारणाय नमः ओं सततोत्थिताय नमः ओं विघातकारिणे नमः ओं विश्वगुरुसे नमः विश्वरक्षाविधानकृते नमः ओं कल्याणगुरवे नमः ओं उन्मत्तवेषाय नमः ओं परजयिने नमः ओं समस्तजगदाधाराय नमः सर्वैश्वर्यप्रदाय नमः
ఓం విఘ్నేశ్వరాయ నమః, ఓం సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, గజకర్ణకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విగ్రహరాజాయ నమః, ఓం వినాయకాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం భాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం సూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః, శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పత్రపుష్పూజాన్ సమర్పయామి. ధూపం ఇప్పుడు అగరవత్తులు వెలిగించి ఆ ధూపాన్ని స్వామివారికి చూపించాలి. వనస్పత్యుర్భవే దివ్యైర్నానా గంధై సంయుతః ఆఘ్రే సదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాఘ్రాపయామి. దీపాన్ని చూపించండి. కొంతమంది కైవత్తులు కూడా వెలిగిస్తారు. ఆ కైవత్తులు కూడా వెలిగించి స్వామివారికి చూపెట్టాలి. సాధ్యం త్రివర్త సంయుక్తం మన్నినా యోధం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్తిమ్రాపః భక్త్యాదిం ప్రయిచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్ అర్ఘాధ్వరా దివ్య జ్యోతిర్నమోస్తుతే. శ్రీ మహాగణాధిపతయే నమః. దీపం దర్శయామి. ధూప దీపానంతర శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం స్వామివారి దగ్గర నివేదనకి ఏర్పాటు చేసుకున్న ఫలాలు, అరటిపళ్ళు, కొబ్బరి చెక్కలు, అలాగే మీరు వండిన వివిధ రకాల పిండి వంటలన్నీ కూడా స్వామివారి దగ్గర పెట్టి వాటి మీద నీళ్లు చుక్క చల్లాలి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవस्य ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం వర్తేరుంజామి. శ్రీ మహాగణాధిపతయే నమః. సర్వం అమృతమస్తు అమృతోపస్తరమసి. ఆ ప్రసాదాలన్నింటినీ కూడా స్వామివారికి 5 సార్లు పెట్టాలి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. అమృతాభిధానమసి పుత్రబోధం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నీళ్ళని కింద విడిచిపెట్టాలి. తాంబూలం స్వామివారికి తాంబూలం సమర్పణ చేయాలి. పూగీఫలసిర్పురైర్నాగవల్లీదలైర్యుతం ముక్తాచ్యుతం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. ఇది నీరాజనం. స్వామివారికి హారతికర్పణ వెలిగించాలి. ఓం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమశస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వా భేవతమిదాస్తే సమ్రాజం చ విరాజం చ శ్రీర్యాదులో గృహే లక్ష్మీరాటతయాం ఖేదయామాసకం దృశామసి. సంతతశ్రీరస్తు సమస్తమంగళాని భవంతు. నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. శ్రీ మహాగణాధిపతయే నమః. కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒక నీళ్ళ చుక్క విడిచిపెట్టి ఆ హారతిని కలగదుకోవాలి. మంత్రపుష్పం కొద్దిగా పత్రి కానీ పుష్పాలు కానీ తీసుకొని మీ మనసులో ఉన్న కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక ఫలించాలి అని గ్రామ నమస్కారం చేసుకొని ఆ పుష్పాలు అవన్నీ కూడా స్వామివారికి మంత్రానంతరం స్వామివారికి సమర్పణ చేయాలి. ఓం సుముఖశ్చే గదంతశ్చకపిలో గజకర్ణకః లంబోదర శ్రవణ రాజోగణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః పాలచంద్రోగజాననః వక్రతుండసూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజः షోడశైతానామణిఃపుటేక్షునియాదపి విద్యారంభే వాహిర ప్రవేశే నిర్గమే తథా సంఘరామే సర్వకార్యేషు విఘ్నతస్యదాయితే. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంధిః ప్రచోదయాత్. శ్రీ మహాగణాధిపతయే నమః. సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. 2 అక్షరాలు తీసుకొని పైకి లేచి 3 సార్లు ప్రదక్షిణ చేయాలి. యాని కాని పాపం జన్మాంతర్గతాని చ తాని తాని ప్రసిద్ధి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాప కర్మహం భవత్మా పాపశం భవ త్రాహిమాన్ కృపయాదేవ శరణాగతవత్సల అన్యథా శరణాస్త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షగణాధిప. శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. మగవారు సాష్టాంగ నమస్కారం చేయాలి. ఆడవారు మోకాల మీద నమస్కారం చేసుకోవాలి. సాష్టాంగ నమస్కారం. ఓం ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. శ్రీ మహాగణాధిపతయే నమః. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. మరలా యథాస్థానంలో కూర్చొని స్వామివారికి దోసులు పెట్టి ఈ మంత్రం చెప్పుకోవాలి. ఆయుర్దేహి యశోదేహి శ్రియం దేహి చ సౌఖ్యకం పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాంశ్చ దేహి మే గణనాయక వినాయక నమస్తుభ్యం సతతం మోదక ప్రియ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. లంపలు వేసుకోండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయాదే పూర్ణం తదస్తుతే. అక్షతలు తీసుకుని చేతిలో నీళ్ళచొక్క పోసుకుని కింద పల్లెల్లో కానీ ఒక తమలపాకు కానీ వేసుకొని దాంట్లో విడిచిపెట్టండి. అనయా ధ్యాన ఆవాహనాది షోడశ పూజయాత్ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాగణాధిపత సుప్రీతా నవరదా భవంతు.
మహాగణదేవతా ప్రసాదం సరదా గృహామి. మగవారు ఆ గణపతి దగ్గర పూజ చేసిన గరికి తీసుకొని కళ్ళకద్దుకొని శిరస్సును ధరించండి. ఆడవారు అక్కడ పూజ చేసిన పుష్పాన్ని కూడా శిరస్సును ధరణ చేయండి. అలాగే ఆ గణపతి దగ్గర పూజ చేసిన అక్షతలు తీసుకుని కళ్ళకద్దుకొని శిరస్సును వేసుకోండి. సహస్రవర్మాదేవి శతమూలాంగుర సర్వగుంహృతమే పాపం దూర్వా దుష్ప్రణాశని. ఇప్పుడు స్వామివారి యొక్క వ్రత కథ పెట్టడం జరుగుతుంది. భక్తి శ్రద్ధలతో చేత్తో అక్షతలు పట్టుకొని ఈ వ్రత కథని శ్రద్ధగా వినండి. వ్రతకథ చెప్పుకొనే ముందు కొన్ని అక్షతలు చేతిలో ఉంచుకోవాలి. కథ పూర్తయిన తరువాత ఆ అక్షతలను శిరసుపై వేసుకోవాలి. పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు జ్ఞాతుల వలన సిరిసంపదలన్నీ పోగొట్టుకున్నాడు. భార్యతోనూ తమ్ములతోనూ వనవాసం చేస్తూ ఒకనాడు నైమిశారణ్యానికి చేరుకున్నాడు. అక్కడ శౌనకాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూతమహామునిని దర్శించి నమస్కరించి, అయ్యా, మేము రాజ్యాధికారము, సమస్త వస్తు వాహనములను పోగొట్టుకున్నాము. ఈ కష్టాలన్నీ తీరి పూర్వవైభవము పొందేలా ఏదైనా సులభమైన వ్రతాన్ని చెప్పవలసింది అని ప్రార్థించాడు. అంతసూతుడు ధర్మరాజుకు వినాయక వ్రతం చేస్తే కష్టాలు తొలగిపోయి సమస్త సౌఖ్యాలు కలుగుతాయంటూ ఇలా చెప్పసాగాడు. ఒకసారి కుమారస్వామి పరమశివుణ్ణి దర్శించి, తండ్రి, మానవులు ఏ వ్రతం చేయడం వలన వంశవృద్ధిని పొంది సమస్త కోరికలు తీరి సకల శుభాలను, విజయాలను, వైభవాలను పొందగలుగుతారో జటువంటి వ్రతాన్ని చెప్పవలసింది అని కోరాదు. అందుకు శివుడు, నాయనా, సర్వసంవత్సరము ఉత్తమము ఆయుష్కామార్థ సిద్ధిప్రదము అయిన వినాయక వ్రతమనేదొకటుంది. దీనిని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి. ఆ రోజు ఉదయమే నిద్రలేచి స్నానం చేసి నిత్యకర్మలు నెరవేర్చుకుని తమశక్తి మేరకు బంగారంతోగాని వెండితోగాని లేదా కనీసం మట్టితోగాని విఘ్నేశ్వరుడి బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో బియ్యాన్ని పోసి మండపాన్ని నిర్మించి అష్టదళ పద్మాన్ని ఏర్పరచాలి. అందులో గణేశుని ప్రతిమను ప్రతిష్ఠించాలి. అనంతరం శ్వేతగంధాక్షతలు, పుష్పాలు, పత్రాలతో పూజించి ధూపదీపాలను వెలగ, నేరేడు, చెరకు మొదలైన ఫలములను రకమునకు 21 చొప్పున నివేదించాలి. నృత్య, గీత, వాద్యపురాణ పఠనాడులతో పూజను ముగించి యథాశక్తి వేడవిడులైన బ్రాహ్మణులకి దక్షిణ తాంబూలాదులను ఇవ్వాలి. బంధుజనంతో కలిసి భక్ష్యభోజ్యాదులతో భోజనం చేయాలి. మరునాడు ఉదయం స్నానసంధ్యలు పూర్తి చేసుకొని గణపతికి పునఃపూంచేయాలి. విప్లలకు దక్షిణతాంబూలాలతో తృప్తులను చేయాలి. ఈ విధంగా ఎవరైతే వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్లకి గణపతి ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధిస్తాయి. అన్ని వ్రతములలోనే అత్యుత్తమమైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధమై దేవముని గంధర్వాదులందరిచేత ఆచరింపబడింది అని పరమశివుడు కుమారస్వామికి చెప్పాడు. కనుక ధర్మరాజా, నువ్వు కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే నీ శత్రువులను జయించి సమస్త సుఖాలను పొందుతావు. గతంలో విదర్భ యువరాణి దమయంతి ఈ వ్రతం చేయడం వలనే తాను ప్రేమించిన నలమహారాజును పెండ్లాడగలిగింది. శ్రీకృష్ణుడంతటివాడు ఈ వ్రతం చేయడం వల్లనే స్యమంతకమణితో పాటుగా జాంబవతి, సత్యభామలనే 2 కన్యామణులను కూడా పొందగలిగాను. ఈ కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వకాలమున గజముఖుడైన గజాననుడు అనే రాక్షసుడు ఒకడు శివుని గూర్చి తపస్సు చేశాడు. అతని తపస్సునకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరము కోరుకొమ్మన్నాడు. అంత గజాసురుడు పరమేశ్వరుని స్తుతించి, స్వామీ, నీవు నాయుదర మందే నివసించాలి అని కోరాడు. దాంతో భక్తసులభుడగు శివుడు అతడి కుక్షియం దుండిపోయాడు. జగన్మాత పార్వతి భర్తను వెడుకుతూ ఆయన గజాసురుని కదుపులో ఉన్నాడని తెలుసుకున్నది. ఆయనను దక్కించుకొని ఉపాయం కోసం విష్ణువును ప్రార్థించినది. అంత శ్రీహరి బ్రహ్మాది దేవతలను పిలిపించి చర్చించాడు. గజాసుర సంహారమునకు గంగిరెద్దు మేళమే తగినదని నిర్ణయించారు. నందీశ్వరుని గంగిరెద్దుగా అలంకరించారు. బ్రహ్మాది దేవతలందరిచే తలకొక వాయిద్యమును ధరింపజేశాడు. మహావిష్ణువు తానును చిరుగంటలు, సన్నాయిలు ధరించాడు. గజాసుర పురానికి వెళ్లి జగన్మోహనంబుగా గంగిరెద్దును ఆదించుచుండగా గజాసురుడు విని వారిని పిలిపించి తన భవనము ఎదుట గంగిరెద్దును ఆడించమని కోరాడు. బ్రహ్మాది దేవతలు రసరమ్యంగా వాద్యాలను వ్రాయిస్తుండగా జగన్నాటక సూత్రధారియగునాహరి చిత్రవిచిత్రముగా గంగిరెద్దు వాడించాడు. గజాసురుడు పరమానందభరితుడై, ఏమి కావాలో కోరుకోండి, ఇస్తాను అన్నాడు. అంతట శ్రీహరి గజాసురుని సమీపించి, ఇది శివుని వాహనముగు నంది, శివుని కనుగొనుటకు వచ్చింది. శివుడ్ని అప్పగించు అని కోరాడు. ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపోయాడు. వచ్చినవాడు రాక్షసాంతకుడగు శ్రీహరి అని తెలుసుకున్నాడు. తనకు మరణం నిశ్చయమనుకున్నాడు. తన గర్భంలో ఉన్న పరమేశ్వరుడ్ని ఉద్దేశించి, స్వామీ,
నా శిరస్సు త్రిలోక పూజ్యముగ చేసి నా చర్మము నీవు ధరించు అని ప్రార్థించాడు. తన గర్భంలో ఉన్న శివుడ్ని తీసుకోవ అచ్చునని విష్ణుమూర్తికి అంగీకారము తెలియజేశాడు. అంత శ్రీహరి నందిని ప్రేరేపించగా నంది తన కొమ్ములతో గజాసురుని చీల్చి సంహరించాడు. మహేశ్వరుడు గజాసుర గర్భము నుండి బయటకు వచ్చాడు. విష్ణుమూర్తిని స్తుతించాడు. దుష్టాత్ములకు ఇటువంటి వరమును ఇవ్వనారు. ఇచ్చినచో పామునకు పాలుపోసినట్లవుతుందని సూచించారు. బ్రహ్మాది దేవతలకు వీడ్కోలు చెప్పి శ్రీహరి వైకుంఠమునకు వెళ్ళగా శివుడు నందినెక్కి కైలాసమునకు వెళ్ళాడు. కైలాసంలో పార్వతి భర్త రాకను గురించి విని సంతోషించింది. స్వాగతం చెప్పేందుకు స్నానాలంకార ప్రయత్నములో తనకై ఉంచిన నలుగు పిండితో పరధ్యానముగా ఒక ప్రతిమను చేసినది. అది చూడముచ్చటైన బాలుడుగా కనిపించింది. దానికి ప్రాణం పోయాలనిపించి తన తండ్రి ద్వారా పొందిన మంత్రంతో ఆ ప్రతిమను ప్రాణప్రతిష్ఠ చేసింది. ఆ దివ్యసుందరుని వాకిట్లో ఉంచి ఎవరినీ లోనికి రానివ్వరాదని చెప్పి లోపలకు వెళ్ళింది. శివుడు తిరిగి వచ్చాడు. వాకిట్లో ఉన్న బాలుడు పరమశివుడ్ని అభ్యంతర మందిరంలోనికి పోనివ్వకుండా అడ్డుకున్నాడు. తన ఇంట్లో తనకే అవరోధమా అని శివుడు కోపంతో రగిలిపోయాడు. రౌద్రంతో ఆ బాలుని శిరచ్ఛేదనము చేసి లోపలికి వెళ్ళాడు. జరిగిన దానిని విని పార్వతి విలపించినది. శివుడు కూడా చింతించాడు. వెంటనే తన వద్దనున్న గజాసురుని శిరమును ఆ బాలుని మొండెమునకు అతికించి ఆ చీరమునకు శాశ్వతత్వమును త్రిలోక పూజ్యతను కలిగించాడు. గణేశుడు గజాననుడై శివపార్వతుల ముద్దులు పట్టి అయినాడు. తరువాత శివపార్వతులకు కుమారస్వామి జన్మించాడు. ఒకనాడు దేవతలు, మునులు, మానవులు పరమేశ్వరుని సేవించి విఘ్నములకు ఒక అధిపతిని ఇమ్మని కోరారు. గజాననుడు తాను జ్యేష్ఠుడను గనుక ఆధిపత్యము తనకు ఇమ్మని కోరాడు. గజాననుడు మరుగుజ్జువాడు, అనర్హుడు, అసమర్థుడు కాబట్టి ఆధిపత్యము తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని వేడుకున్నారు. అందుకు శివుడు తన కుమారుల సుద్దేశించి, మీ ఇరువురిలో ఎవరు ముల్లోకములలోని పవిత్ర నదులన్నింటిలో స్నానములు చేసి ముందుగా నా వద్దకు వస్తారో వారికి ఈ ఆధిపత్యం లభిస్తుందని చెప్పాడు. అంత కుమారస్వామి చురుకుగా, సులువుగా సాగవెళ్లాడు. గజాననుడు అచేతనుడయ్యాడు. మండగమనుడైన తాను ముల్లోకాల్లోని నదులన్నింటిలో వేగంగా స్నానం చేసి రావడం కష్టసాధ్యమని, తరుణోపాయం చెప్పమని తండ్రిని నేడుకున్నాడు. వినాయకుని బుద్ధిసూక్ష్మతకు మురిసిపోయిన శివుడు ఫలదాయకమగు నారాయణ మంత్రమును అనుగ్రహించాడు. వారములు అనగా జలములు, జలములన్నీయు నారాయణుని ఆధీనములు, ఆనగా నారాయణ మంత్రం అధీనంలో ఉంటాయి. వినాయకుడు ఈ మంత్రం చదువుతూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేయడం ప్రారంభించాడు. మంత్ర ప్రభావమున ప్రతి తీర్థ స్నానమందును కుమారస్వామికన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షం కావడం ప్రారంభించాడు. ఇలా 3,50,00,000 నదులలో వినాయకుడి ముందుగా స్నానమాచరించడం చూసి కుమారస్వామి ఆశ్చర్యపడి కైలాసమునకు వెళ్ళాడు. తండ్రి సమీపమున ఉన్న గజాననుని చూచి నమస్కరించి, తండ్రి, అన్నగారి మహిమ తెలియక ఆధిపత్యం అడిగాను, క్షమించండి. ఈ ఆధిపత్యం అన్నగారికే ఇమ్మ ని ప్రార్థించాడు. అంత పరమేశ్వరుడు భాద్రపద శుద్ధ చవితినాడు గజానసుకి విఘ్నేశాధిపత్యం ఇచ్చాడు. ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరునికి తమ శక్తి కొలది కుడుములు, అపూపములు మున్నగు పిండివంటలు, టెంకాయలు, తేనె, అరటిపండ్లు, పానకం, వడపప్పు మొదలగునవి సమర్పించి పూజించగా విఘ్నేశ్వరుడు సంతుష్టుడై కుడుములు మున్నగునవి కొన్ని భక్షించి, కొన్ని వాహనమునకిచ్చి, కొన్నిచేత ధరించి మందగమనమున సూర్యాస్తమయ వేళను కైలాసమునకు వెళ్లి తల్లిదండ్రులకు ప్రణామం చేయబోయాడు. ఉదరం భూమికానిన చేతులు భూమికానక ఇబ్బంది పడుచుండగా శివుని శిరమందున్న చంద్రుడు వినాయకుడి అవస్థ చూసి వికటముగా నవ్వాడు. అంతరాజదృష్టి సోకిన రాలుగూడ ముగ్గవుతాయి అనే సామెత మిముగునట్లు విఘ్నదేవుని గర్భంబు పగిలి, అందున్న కురుములన్నీ ఆ ప్రదేశంలో పడ్డాయి. అతడు మృతి చెందాడు. అంత సార్వతి శోకించుచూ చంద్రుని చూచి, పాపాత్యుడా, నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్యులైనిలాపనిందల పొందురుగాక అని శపించింది. ఆ సమయంలో సప్తమహర్షులు యుక్తంచేస్తూ తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణము చేస్తున్నారు. అగ్నిదేవుడు ఋషిపత్నులను మోహించి శాపభయంతో అసకుడై క్షీణించడం ప్రారంభించాడు. అగ్ని భార్యయైన స్వాహాదేవి అది గ్రహించి అరుంధతి రూపముదకు మిగిలిన ఋషిపత్నుల రూపము ధరించి పతికి ప్రియము చేసేందుకు ప్రయత్నించింది. అగ్నిదేవునితో నున్నవారు తమ భార్యలేయని శంకించి ఋషులు తమ భార్యలను విడనాడారు. పార్వతీ శాపానంతరం ఋషిపత్నులు చంద్రుని చూచుటచే వీరికి ఈ నీలావనింద కలిగింది. దేవతలు, మునులు ఋషిపత్నులకు వచ్చిన ఆపదను పరమేశ్వరునికి తెలుపగా అతడు సర్వజ్ఞాండగుటచే అగ్నిహోతుని భార్యయే ఋషిపత్నుల రూపం ధరించిందని చెప్పి ఋషులను సమాధాన పరిచాడు. అంత బ్రహ్మ కైలాసమునకు వచ్చారు.
మహేశ్వరుల సేవించి మృతుండై పడి ఉన్న విఘ్నేశ్వమని బ్రతికించాడు. పార్వతీ పరమేశ్వరులు సంతోషించారు. అంత దేవాదులు, ఓ పార్వతీ! నీ శాపము వల్ల ముల్లోకాలకు కీడువాటిల్లింది కాబట్టి శాపాన్ని ఉపసంహరించుకోవా లని ప్రార్థించారు. తనయుడు మరల బతకడంతో పార్వతి చాలా సంతోషించింది. కుమారుని చేరదీసి ముద్దాడింది. ఏ రోజున విఘ్నేశ్వరుని చూచి చంద్రుడు నవ్వాడో ఆ రోజున చంద్రుని చూడరాదు అని శాపాన్ని సదలించింది. అంత బ్రహ్మాదులు భాద్రపద శుద్ధ చవితినాడు మాత్రము చంద్రుని చూడక జాగరూకులై సుఖంబుగ నుండిరి. ఇలా కొంతకాలం గడిచెను. ద్వాపరయుగమున నారదుడు ద్వారకావాసియగు శ్రీకృష్ణుని దర్శించి స్తుతించాడు. మాటల సందర్భంగా స్వామి, సాయంకాలమైంది. నేడు వినాయక చవితి కాబట్టి పార్వతీదేవి శాపం కారణంగా చంద్రుని చూడరాదు. ఒక సెలవు అని పూర్వవృత్తాంతమంతయు శ్రీకృష్ణునికి చెప్పి నారదుడు స్వర్గలోకమునకు వెళ్ళాడు. అంతట కృష్ణుడు ఆనాటి రాత్రి దంద్రుణ్ణి ఎవరూ చూడరాదని పట్టణంలో చాటించాడు. క్షీరప్రియుడగు శ్రీకృష్ణుడు నాటి రాత్రి తాను ఆకాశం వంక చూడక గోష్టమునకు పోయి పాలు పిదుకుతూ పాలలో చంద్రుని ప్రతిబింబమును చూశాడు. ఆహా! ఇక నాశెట్టి అపనింద రానున్నదో అని అనుకున్నాడు. కొన్నాళ్లకు సత్రాజిత్తు సూర్యవరముచే సమంతకమణిని సంపాదించి ద్వారకాపట్టణమునకు శ్రీకృష్ణ దర్శనార్థమై వెళ్లాడు. శ్రీకృష్ణుడు మర్యాద చేసి ఆ మణిని మన రాజుకిమ్మని అడిగాడు. రోజుకు 8 బారువుల బంగారమిచ్చు, దానిని ఏలప్తునకైన నెన్నరు ఇవ్వరనిన పత్రాజిత్తు తిరస్కరించాడు. అంతా ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ సమంతకమణిని కంఠమున ధరించి వేటారణానికి అడవికి వెళ్లాడు. ఒక సింహం 7 మణిని మాంసఖందమని భ్రమించి అతడిని చంపి ఆ మణిని తీసుకుపోతుండగా ఒక భల్లూకం ఆ సింహాన్ని చంపి మణిని తన కుమార్తె జాంబవతికి ఆటవస్తువుగా ఇచ్చింది. మరునాడు సత్రాజిత్తు తమ్ముని మృతిచిని, కృష్ణుడు మణి ఇవ్వలేదని నా సోదరుని చంపి రత్నం అపహరించాడని పట్టణమున వాటించాడు. అది కృష్ణుడు విని చవితినాడు పాలల్లో చంద్రబింబమును చూచిన దోషఫలమని అనుకున్నాడు. దానిని బాపుకొనుటకై బంధు సమేతుడై అరణ్యమునకు పోయి వెడుకగా ఒకచోట ప్రసేనుని కళేబరము, సింహం కాలిజాడలు, పిదప ఎలుగుబంటి అడుగులు కనిపించాయి. ఆ దారిన పోవుచుండగా ఒక పర్వత గుహ ద్వారంబును చూచి పరివారమును అక్కడ విడిచి కృష్ణుడు గుహలోపలికి వెళ్లాడు. అచట బాలిక ఉయ్యాలపై కట్టిన మణిని శ్రీకృష్ణుడు చూశాడు. దానిని తీసుకొని వెనక్కు వస్తుండగా బాలిక ఏడవడం ప్రారంభించింది. అంత జాంబవంతుడు ఆవేశంగా వచ్చి శ్రీకృష్ణుని పైబడి అరచుచు, గోళ్లతో గుచ్చుతూ, కోరలతో కొరుకుతూ ఘోరముగ యుద్ధము చేసెను. కృష్ణుడు వానిని ఐడద్రోసి వృక్షములు, రాళ్లతోనూ, తుదకు ముష్టిఘాతములతోనూ రాత్రింబవళ్లు తెలియక 28 రోజులు యుద్ధము చేసెను. క్రమంగా జాంబవంతుని బలం క్షీణించింది. తననే ఓడిస్తున్న వ్యక్తి రావణహంతకుడగు శ్రీరాముడే అని తెలుసుకున్నాడు. అంజలి ఘటించి దేవాదిదేవా, అర్తజనపోష, భక్తరక్ష నిన్ను శ్రీరామచంద్రునిగా తెలిసికొంటిని. ఆ కాలమున నాయందలి వాత్సల్యముచే వరం కోరుకొమ్మనగా, నా బుద్ధిమాంద్యమున మీతో ద్వంద్వయుద్ధం చేయవలెనని కోరుకున్నాను. భవిష్యత్తులో నీ కోరిక నెరవేరుతుందని మీరు సెలవిచ్చితిరి. అది మొదలు మీనామ స్మరణ చేయుచూ అనేకయుగములు గడిపాను. ఇప్పుడు తాము నా నివాసమునకు దయచేసి నా కోరిక నెరవేర్చాను. నాకు ఇకుజీవి తెచ్చలేదు. నారవరాధములు క్షమించి కాపాడుము. నీకన్న వేరు దిక్కులేదు అంటూ భీతిచే పరిపరి విధముల ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుడై జాంబవంతుని శరీరమంతయు తన హస్తములచే నిమిరి భయం పోగొట్టి ఇలా అన్నాడు. సమంతకమణిని అపహరించినట్లు నాపై ఆరోపణ వచ్చింది. అపనింద బాపుకొనుటకు ఇటు వచ్చాను. కాబట్టి మణిని ఇవ్వమని కోరాడు. జాంబవంతుడు శ్రీకృష్ణునికి మణి సహితముగ తన కుమార్తెనుగు జాంబవతిని కానుకగా ఇచ్చాడు. అంత తన ఆలస్యమునకు పరితపించు బంధుమిత్ర సైన్యంబులకు ఆనందం కలిగించి కన్యారత్నంతోనూ మణితోను శ్రీకృష్ణుడు పురం చేరుకున్నాడు. సత్రాజిత్తును రప్పించి పిన్న పెద్దలను ఒకచోట చేర్చి యావత్ వృత్తాంతమును చెప్పాడు. సమంతకమణి సర్రాజిత్తుకు తిరిగి ఇచ్చేశాడు. దాంతో సత్రాజిత్తు, అయ్యో, లేనిపోని నిందమోపి దోషము నాకు పాల్పడితి నని విచారించి మణిసహితముగ తన కూతురగు సత్యభామను భార్యగా సమర్పించి, తప్పు క్షమింపుమని వేడుకున్నాడు. శ్రీకృష్ణుడు సత్యభామను గైకొని మణివలదని తిరిగి అప్పాడు. శ్రీకృష్ణుడు శుభముహూర్తమున జాంబవతీ సత్యభామలను పరిణయమాడాడు. అంత దేవాదులు, మునులు స్తుతించి, మీరు సమర్థులు గనుక చీలాపనింద బాపుకొంటిరి మాకేమిగతి యని ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుడై, భాద్రపద శుద్ధ చతుర్థిని ప్రమాదవశంబున చంద్ర దర్శనమయ్యేనేని అనాడు గణపతిని యథావిధి పూజించి ఈ సమంతకమణి కథను విని అక్షతలు శివంబున దాల్చువారు నీలాపనిందలు పొందకుందురుగాక అని చెప్పాడు. అంత దేవాదులు సంతోషించి, తమ ఇళ్లకు వెళ్లి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి యందు దేవతలు, మహర్షులు,
మానవులు తమ తమ శక్తి కొలది గణపతిని పూజించి అభీష్టసిద్ధి పొందుతూ సుఖ సంతోషాలతో ఉన్నారు. సర్వే జనాః సుఖినో భవంతు.